ఈ మధ్య సుప్రీం కోర్టు ఒక జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగింది. జస్టిస్ అమానుల్లా గారు, జస్టిస్ మహదేవన్ గారి బెంచి. దానిలో ఏమంటే ఉన్నత విద్యార్హతల్ని దాచిపెట్టి తక్కువ విద్యార్హతగా చూపించి ఉద్యోగాన్ని పొందినటువంటి వ్యక్తికి సంబంధించిన కేసుని విచారించే సందర్భంగా కనీస అర్హతని, ఉదాహరణకి 10వ తరగతి అని అనుకుంటే డిగ్రీ చదివిన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ కాదు అని చెప్పినట్టుగా పత్రికల్లో వార్తల్లో వస్తూ ఉంది. కానీ ఆ తీర్పుని అధ్యయనం చేయంగా తెలిసింది ఏమంటే ప్రత్యేకంగా ఆ జడ్జిమెంట్ ఇచ్చిన దానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించిన వివరాలు ఏమంటే ఆ ఉద్యోగానికి అర్హత 8వ తరగతి చదివినటువంటి వాళ్ళు 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాస్ అవ్వకుండా కూడా ఉండాలి అని చెప్పి స్పష్టంగా క్లాజులో పెట్టడం జరిగింది. ఎవరైతే ఉద్యోగాన్ని పొందారో ఆ ఉద్యోగాన్ని పొందిన ఆయన డిగ్రీ వరకు చదివారు. కానీ అది దాచిపెట్టి ఆయన కేవలం 10వ తరగతి మాత్రమే పాస్ అయ్యానని చెప్పడం జరిగింది. అందుకని న్యాయస్థానం వారు నీ ఉన్నతమైనటువంటి విద్యార్హతని దాచిపెట్టి కేవలం 10వ తరగతి మాత్రమే చదివానని చెప్పడం ద్వారా 12వ తరగతి చదవలేదని చెప్పడం ద్వారా ఈ దానితో మీరు ఈ ఉద్యోగాన్ని పొందారు కాబట్టి ఇది చెల్లదు అని చెప్పడం జరిగింది. ఎందుకు ఈ విషయాన్ని ఇంత ప్రత్యేకంగా ప్రస్తావిస్తాను అంటే చాలా మంది నాకు ఫోన్ చేయడం ద్వారా కానీ అడగటం ద్వారా కానీ ఇలా సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఉన్నతమైనటువంటి చదువులు చదివిన వారు మినిమం క్వాలిఫికేషన్ ఉన్నటువంటి దానికి మేము ఎలిజిబిలిటీ ఉంటామా లేదా అని అడగటం జరుగుతూ ఉంది. ఈ మినిమం ఎలిజిబిలిటీ ఉదాహరణకు ఒక అటెండర్ పోస్ట్కి 10వ తరగతి విద్య చదివిన వాళ్ళు క్వాలిఫికేషన్ అని చెప్పాను అంటే డిగ్రీ చదివిన వాళ్ళు పెట్టకూడదని కాదు, ఇక్కడ ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సింది. కానీ డిగ్రీ చదివిన వాళ్ళు అర్హులు కాదు అని చెప్పి కనుక ఆ నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొంటే మాత్రం ఆ డిగ్రీని దాచిపెట్టి నేను 10వ తరగతి వరకే చదివాను అని చెప్పి ఎవరైనా ఉద్యోగం పొందితే వాళ్ళ ఉద్యోగం భవిష్యత్తులో పోయే అవకాశం ఉంటుంది. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పినటువంటిది. అంతేగాని ఒకవేళ క్వాలిఫికేషను చిన్న క్వాలిఫికేషన్కి ఉద్యోగానికి అప్లై చేయాల్సి వచ్చినప్పుడు డిగ్రీ చదివినైనా నేను అప్లై చేయడానికి కుదరదేమో అనుకోవటం కాదు ఇక్కడ. దాన్ని స్పష్టం చేస్తే మాత్రం నోటిఫికేషన్లో ఎవరైనా సరే ఉన్నత చదువులు చదివిన వారు దీనికి సూటబుల్ కాదు, ఇంత మాత్రమే చదివిన వాళ్లే సూటబుల్ అని చెప్పి గనక నోటిఫికేషన్ ఇస్తేనే ఈ తీర్పు వర్తిస్తుంది అనే విషయాన్ని కూడా గ్రహించవలసిన అవసరం ఉంది.